వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బ్రాస్ ఐటమ్స్ గురించి నేను చెప్పాను కదా, సో క్లీన్ చేసుకోవాలని చెప్పి. ఆ బ్రాస్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఒక బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయినాక అందులో సర్ఫ్ వేయాలి. తర్వాత కొంచెం కల్లుప్పు వేయాలి. తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్ముప్పు. ఈ నిమ్ముప్పు అనేది వేసుకోవాలి. ఈ నిమ్ముప్పు వేసిన తర్వాత చూడండి, వాటర్ అనేవి ఇట్లా పొంగుతాయి పైకి. సో ఈ నిమ్ముప్పు వలన మనకి జిడ్డు కానీ ఏదైనా ఉన్నా కూడా ఇట్లా బయటకు వచ్చేస్తుంది పాత్రలలో నుంచి. సో అందుకోసమని మెయిన్ ఇంగ్రీడియంట్గా ఈ నిమ్ముప్పునైతే నేను చెప్పాను. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏవైతే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వాటర్లో వేసేసి ఒక 15 to 20 minutes లోపు తీసేసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్గా వాష్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ మొత్తం మనం వేసిన వాటర్లోనే మనకు ఆయిల్ కానీ అన్నీ ఏది ఉన్నా కూడా దాంట్లో ఆ డర్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా బ్రాస్ ఐటమ్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. రేపు వినాయక చవితి పండుగ ఉంది కదా, సో నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి వీడియో పెడుతున్నాను. అండ్ లాంగ్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకా బాగుంటుంది చూడొచ్చు. సో రేపటి కోసం ఎవరైనా క్లీన్ చేసుకుంటారని ఇప్పుడు ఈ షార్ట్ వీడియోను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సో ఇదండి, ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ అందులో వేసుకొని కొంచెం టైం అనేది ఒక 15 minutes టైం అనేది ఉంచిన తర్వాత తీసేయాలి. సో ఇలా తీసేసిన తర్వాత అయితే మనకి మంచిగా నీట్గా వస్తాయి, మంచిగా మెరుస్తాయి, షైనింగ్ ఉంటుంది. అండ్ తోమే పని కూడా ఎక్కువ ఏముండదు, మంచి టైం సేవ్ కూడా అవుతుంది మనకి. థ్యాంక్ యూ.